ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఎక్కడైనా ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడిని చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడిని చూడబోతున్నారు. మరి అల్లుడు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and టీ. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. ఎంట్రీ ఎలా ఉంది మేడం గారు? అదిరిపోలే. ఎంట్రీ అదిరిపోయింది, కొత్త సెట్ అదిరిపోయింది, కొత్త కాన్సెప్ట్ అదిరిపోయింది, మీ స్కిట్ లోకి కొత్త కంటెస్టెంట్ కూడా అదిరిపోయింది. కొత్త కంటెస్టెంట్ కొత్తగా వచ్చినట్టు ఉండు. కొత్త కంటెస్టెంట్ ఈ జబర్దస్త్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయింది తెలుసా పవిత్ర? పాతుకుపోయింది కాబట్టి అమ్మా మొన్నటిదాకా ఎవరికే కనపడకంటా పోయింది. అసలు మీరు తోడికోడలేనా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. నాకు దరిద్రం పట్టుకుని నాకు శని పట్టుకుని ఇది తోటికోడలు అయ్యింది అమ్మా. నాకు దరిద్రం పట్టుకుని ఇది నాకు తోటికోడలు అయిందమ్మా. నేను కాదు. ఆపవే. అసలు తోటికోడలు అంటే ఏంటి? తోడికోడలు అంటే ఏంటి? అత్తతోటి, మామతోటి, మొగుడుతోటి మధ్యలో కలిసి గొడవలు పడుతూ ఉంటాం కదా, అందుకే మేము తోడికోళ్ళమయ్యాం. అయినా నువ్వు చీర కొనడానికి బయటికి వెళ్ళావు కదే, కొనకుండా తిరిగి వచ్చావేంటి? నల్ల పిల్లి ఎదురొచ్చింది. మరి ఏం జరిగింది? నల్ల పిల్లి లారీ గుద్ది చనిపోయింది. నీ ముఖం చూసే కానీ చచ్చిపోతే ఇంకేమవుద్దమ్మా. నువ్వేంటే మొన్న బావిలో కూర్చొని చదువుతున్నావు? అంటే మా సారు సబ్జెక్ట్ ని లోతుగా చదవమన్నాడే, అందుకే బావి లోతులోకి వెళ్ళి చదువుకుంటున్నాను. మై గాడ్. అయ్యో నా కూతురికి ఎంత అమ్మాయికురాలోనమ్మా. నీ కూతురు అమ్మాయికురాలా? నా కూతురు ఇంకా అమ్మాయికురాలే. నా కూతురికి అసలు మగజాతి అంటే ఎలా ఉంటుందో కూడా తెలదమ్మా. ఎప్పుడు చూడలేదమ్మా. చూసానమ్మా, మన సురేష్ గారితో థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడే చూసానమ్మా మొత్తం. ఏంటి నువ్వు నా సురేష్ గారితో సినిమాకి వెళ్ళావా? మరి నువ్వు మొన్న రమేష్ గారితో సినిమాకి వెళ్ళలేదా? అదేంటి రమేష్ గారు నిన్ను కూడా రమ్మన్నాడా? వాడు అంతేనే, థియేటర్ తీసుకెళ్తాడా? అట్లీస్ట్ పాప్కార్న్ కూడా కొండు. అంటే అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అయినా ఇంకా నయ్యం, అదృష్టం బాగుండి నీ కూతురికి నీ పోలికలు రాలేదమ్మా. ఏంటే నా పోలికి రాలేదంటున్నావు? నా కూతురు పెళ్లి చూపులు చూస్తున్నాను తెలుసా నేను నీకు. మరేంటి ఒక్కరు కూడా ఇంటికి రాలేదు సంబంధం చూసుకోవడానికి? పెట్టానమ్మా, నా ఫోటోలు పెట్టాను వాళ్ళకి. నీ ఫోటోలు ఎందుకు పెట్టావే? అంటే అమ్మాయి ఇంత అందంగా ఉందంటే కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి క్యూ కట్టరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అమ్మ నాకైతే సంబంధమే చూడనవసరం లేదు తెలుసా. నా కోసం ఒకడమున్నా పెళ్లి చేసుకుంటావా లేదా అని కోసుకున్నాడు. ఇంకెందుకు ఫోన్ వస్తుంది, ఆగండి మాట్లాడదాము. హలో అమ్మా, మన ఇంటికి బాగా వస్తున్నాడంటే దుబాయ్ నుంచి. అల్లుడుగాడా? అల్లుడు వస్తున్నాడని చెప్పావు కదా, రాగానే ఎలాగైనా సరే నువ్వు మచ్చుకు చేసుకో, అర్థమవుతుందా? నీకే పడతలే నాన్న బంగారు కొండ. నాది గింత ఉన్నప్పుడు దుబాయ్ పోయింది, ఇప్పుడు ఇంత అయ్యేసరికి మొత్తమే మారిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, చెట్టు మారింది, త్రిట్టు మారింది, ఇది అంతా ఎప్పుడు మారింది? ఒక సునామీ వచ్చినప్పుడు. ఏమన్నా కొట్టుకపోయినాయా? 4 కొట్టుకుపోయాయి, 6 ఉన్నారు. అవునా? మీరు కొట్టుకపోలే? నేను ఇండియాకి వచ్చింది ఎందుకంటే మేడం, ఇక్కడ నాకు 2 అత్తాలు ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడి 4 రోజులు ఉండి వాళ్ళని తీసుకెళ్దామని వచ్చా. ఇక్కడ మా అత్తలు ఎక్కడా ఉన్నాయి? 2 అత్తాలన్నాయి, 4 వచ్చినాయి. అత్తమ్మ నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది. నేను చూడలేదు కదా మరి. అది కాదు, నాది దుబాయ్ నుంచి వచ్చింది. తెచ్చుకున్నావా కూడానే? నా లగేజ్ అంతా దుబాయ్ నుంచి వచ్చింది. అవునా? దుబాయ్ లో అందరూ అలాగే అంటారు, ఏముండదు. ఇట్లా మాట్లాడితే కాదే, నేను తెలుగునే. మీకు దుబాయ్ నుంచి వచ్చిన తెలవడానికి ఇట్లా మాట్లాడతాను. ఎలా మాట్లాడచ్చు కదా, ఇందా నుంచి ఎందుకు లేకుంటున్నావా? బావతో మాట్లాడవే ఇల్లు. చీకేసిన మామిడికాయ ఇంకా వాడు, నువ్వు వాడితో నేను ఎందుకు మాట్లాడతా? వెళ్ళి మాట్లాడవి. తూట్లు పట్టు డ్రాయర్ లో ఉన్నాడు, వాడితో మాట్లాడమేంటి?
అల్లుడు నువ్వు దుబాయ్ లో ఏం సంపాదించావేటి? 100 కోట్లు సంపాదించా. బావా తూట్లు అన్నావు, నువ్వు కోట్లు అన్నావు, అలానే ఉంటదిలే. ఇంకేం సంపాదించావు? బంక్ ఉంది. బావా టెంక్ అన్నావు, నువ్వు బంకన్ను. నేను ఫ్రెష్ అప్ అయ్యేసా. ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తావో నాకు తెలదు. అల్లుని ఎలాగనే సరే బుట్లో పడేసేసుకుని ఆస్తి మొత్తం నా పేరు మీద రాపిచ్చేయమ్మా, నా తల్లు కాదు. సరేనా? ఏదో ఒకటి చెయ్యి. ఎంత కష్టమైనా పర్లేదు, కష్టపడి మీ బావన బుట్లో వేసి ఆస్తి మొత్తం రాపించుకోవాలి. అర్థమవుతుందా? బావ బయట పడుకున్నాడు కదా, ఏదోలాగా తాడు పట్టుకొచ్చేసి ఆ కాలికి కట్టేసేసి లోపలికి లాగి, అర్థమైందా? లోపల లాగేసి నువ్వు అమ్మో బాబోయ్ అని అరిసే ఏదో జరిగిపోయింది అనుకుని అందరూ వచ్చేస్తారో పెళ్లి చేయించారు. నీకు తెలివే తెలియమమ్మ, పద తాడు తెద్దాం. ఐడియా సేమ్ చేద్దాము. బావని తాడు పట్టుకుని లోపల లాగదాము, నువ్వు గట్టిగా అరిచి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా? హలో అల్లుడు, నువ్వు ఇంకా రాలేదా? అదే వీధి చివరు ఉన్నావా? ఏమైంది అక్క? అల్లుడు వీధి చివరు ఉన్నాడంట అక్క. వీధి చివరు ఉన్నాడా? మరి ఈడెవడో ఈ క్యాప్ తీను. ఎవరు నువ్వు? రమేష్ మా పిల్లల్ని ప్రశాంతంగా ఉండని వేటా నువ్వు. మా నా పిల్లలు అందంగా ఉన్నారని చెప్పి వాళ్ళు వేసుకొని ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకున్నావా? నీకు ఆస్తి ఏడు, నీకు కార్ బాగా చేసుకుంటానికి డబ్బులు లేవు నీకు. నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఇది నన్ను బ్లాక్ చేసింది, అందుకనే ఈ గెటప్ లో వచ్చిన. వాడు మరి దాంతో సినిమాకి వెళ్ళాను, నేను బ్లాక్ చేశాను అందుకే. దాంతో సినిమాకి వెళ్ళలేదా? మరి నేను అందుకే బ్లాక్ చేశాను. నా అల్లుడు వస్తున్నాడు. నేను కూడా రమ్మను. అల్లుడు కొంచెం వెనక్కి తిరిగాడు కానీ ముందుకు తెస్తే చాలా అందంగా ఉంటాడు. ఒకసారి నవ్వురా. వాడు ముందుకు తిరిగే ఉన్నాడే. అరే ఎక్స్క్యూజ్ మీ ఇద్దరు కూతురు నేను తీసుకొని వెళ్ళిపోతానా? వాడిని మీరు చూసుకోండి, రండి. చర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? పటాస్ ప్రవీణ్ సార్ బాగుంది, థాట్ బాగుంది, అందరూ బాగా చేశారు. మన శ్రీదేవి ఇద్దరు గొడవ పెట్టుకోవడం కానీ, డైలాగ్ కానీ, ఇక్కడ ఫ్లో కానీ అద్భుతంగా చేశారు. వెరీ గుడ్, బాగుంది. Patas Praveen, very nice concept. మీ performance అన్ని చాలా బాగుంది. All of you have done well. Good luck. Patas Praveen and Kevu Karthik team ki iche scores. Khushbu garu, Krishna Bhagwan garu. So Kevu Karthik and Patas Praveen team ki judges iche scores 15 out of 20.